హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు ఒక స్పైసీ చికెన్ పలావ్ తో మీ ముందుకు వచ్చేసాను. చాలా తక్కువ టైంలో టేస్ట్ లో మాత్రం అదిరిపోయే ఈ చికెన్ పలావ్ ని సింపుల్ గా కుక్కర్ లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. కొత్తగా వంట నేర్చుకునే వారి నుండి బ్యాచిలర్స్ కూడా బెస్ట్ గా చేసేయచ్చండి. స్పైసీ లవర్స్ కి అయితే ఈ చికెన్ పలావ్ ఫేవరెట్ అయి తీరాల్సిందే. మరి ఇక ఎందుకు ఆలస్యం, వీడియో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఒక గరిటెడు నూనె పోసుకుని దానిలో ఒక స్పూను నెయ్యి కూడా వేసి కరిగించుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నింటినీ వేసి ఒకసారి లైట్ గా వేగనివ్వండి. మసాలా సరుకుల లిస్ట్ అంతా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. తరువాత రెండుగా చీలుకున్న 5 పచ్చిమిర్చిని 3 ఎండుమిర్చి వేసి లైట్ గా వేగనివ్వండి. తర్వాత గుప్పుడు జీడిపప్పులను కూడా వేసి దోరగా మంచి గోల్డెన్ రంగు వచ్చే వరకు వేగనివ్వండి. ఈ పలావ్లో అసలైన అట్రాక్షన్ ఈ చిన్న ఉల్లిపాయలేనండి. ఈ సాంబార్ ఉల్లిపాయలను 10 నుండి 15 వరకు వేసుకుని 2 నిమిషాలు వేగించుకోండి. ఉల్లిపాయలు కాస్త వేగాక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి చిటపటలాడనివ్వండి. తరువాత ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన 1/2 కేజీ చికెన్ ఇందులో వేసుకుని దీనిలోనే 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. చికెన్ 10 నిమిషాలు సిమ్లో మగ్గాక శుభ్రంగా కడిగిన 2 గ్లాసుల బియ్యాన్ని అంటే 1/2 కేజీ బియ్యాన్ని వేసి బియ్యానికి మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తరువాత 2 స్పూన్ల బిర్యానీ మసాలాను కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చి వంతుకు 2 వంతుల నీళ్లు అంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలన్నమాట. బియ్యం 1 గంట నానబెట్టుకుంటే మాత్రం వంతుకు వంతున్నర సరిపోతాయండి. అంటే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకుంటే సరిపోతుందన్నమాట. నీళ్లు పోసుకున్నాక కింద నుండి పై వరకు గరిటెతో మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుని మీ రుచికి తగినట్టు మసాలాలు, ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి సరి చూసుకోండి. నాకైతే ఇక్కడ ఉప్పు తగ్గిందనిపించిందండి, కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఈ మసాలా నీళ్ళని మీరు టేస్ట్ చూసుకున్నప్పుడు కొంచెం ఉప్పుగా ఉంటేనే ఉడికాక కరెక్ట్గా ఉప్పు సరిపోతుందండి. రుచికి అన్నీ సరిపోయాయి అనుకున్నాక మూత పెట్టి హైలో పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. కుక్కర్లో ఆవిరి మొత్తం పోయి చల్లారాక మూత తీసి చూస్తే స్పైసీ చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. దీనిలోనే గుప్పుడంత కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసి వేరొక ఖాళీ గిన్నెలోకి తీసి మొత్తాన్ని కలుపుకుంటే వేడి వేడిగా స్పైసీ చికెన్ పలావ్ తినడానికి సిద్ధంగా ఉంది. చూశారు కదా ఎంత ఎర్రగా ఉందో. మరి చికెన్ పలావ్ అంటే ఆ మాత్రం ఎరుపు రావాలండి. వడ్డిస్తుంటే వచ్చే వాసనకే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. మరి ఎంత ఈజీగా ఎంత టేస్టీగా చేసుకునే ఈ చికెన్ పలావ్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి.